పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నిన్నటి దినం మా సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి కేవి ప్రణీత్ రెడ్డి గారు ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే గారు చేస్తున్న అక్రమ దందాలు, అక్రమ భూ కబ్జాలు, అక్రమ లేఅవుట్లపై గురించి ఈరోజు దానికి ఇదిగా మా ఊరు నుంచి కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బదులు ఇవ్వడం జరిగింది. బదులిస్తూ ఏం చెప్పినారు, ఇష్టానుసారంగా ప్రణీత్ రెడ్డి గారిని వాళ్ళ కుటుంబాన్ని చాలా వ్యతిరేకంగా చెప్పుకోలేని భాషలో మాట్లాడడం జరిగింది. దీనికి ఎవరైతే మాట్లాడినారో ఒక్క విషయం, నీ ఫ్లాష్ బ్యాక్ ఏందో చూసుకో, ఆ తర్వాత నువ్వు ప్రణీత్ రెడ్డి గారిని కానీ వాళ్ళ నాయన్ని కానీ వాళ్ళ తాతని కానీ విమర్శించవచ్చు. వాళ్లకు 1962 నుంచి రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులే కాదు పదవులు అనుభవించిన వ్యక్తుల వాళ్ళు. ఈరోజు నువ్వు వాళ్ళను విమర్శించే స్థాయి నీకు లేదు, నాకు లేదు. ఒకప్పుడు కుటాగులకు సంబంధించినంత వరకు నువ్వు చదివిన స్కూలు, నేను చదివిన స్కూలు, మీ తండ్రి గారు కావచ్చు, మా తండ్రి గారు కావచ్చు, ఆ రోజు స్కూల్కి పోయినంటే వాళ్ళు ఈ పొద్దు ఇచ్చిన స్కూల్లో ప్లేసే కారణం. నువ్వు జమీందారు కాదు, నేను జమీందారు కాదు, ప్రైవేట్ స్కూళ్ళల్లో పోయి చదివేకే. ఈ పొద్దు మనం చదువుకున్నామంటే అంతో ఎంతో గౌరవంగా బతుకుతున్నామంటే వాళ్ళు కట్టించిన స్కూలే కారణం. దానికి తోడు భూ కబ్జాలు, భూ దందాలు ఎక్కువైపోయినాయి. ప్రణీత్ రెడ్డి అని ఒరే అని పలకరిస్తున్నావు. భూ కబ్జాలే చేసి ఉండింటే ఇంకో పేరెత్తి చెప్పినావు, శ్రీనా అని మీ పార్టీ కార్యకర్త భూమి నువ్వు లాక్కున్నావు అని. శ్రీనా ఎవరో కాదు, నాకు సొంతం బావ, నేను మా అక్కనిచ్చినటువంటి వ్యక్తిని. వాళ్ళ భూమి ఈ పొద్దు నువ్వు లాక్కున్నావని చెప్తున్నావు కదా. ఈ పొద్దు వాళ్ళ కుటుంబం వేరు కాదు, కేవీ కుటుంబం వేరు కాదు, కొలపెద్ద గారైన మా కుటుంబము వేరు కాదు. ఆ మూడు కుటుంబాలకి ఎప్పుడూ కూడా వాళ్ళు వ్యతిరేకంగా చేసిందే లేదు. మాకి ప్రతిరోజు నువ్వు చెప్పులు బయట వదిలి ఇంట్లోకి రావాలా అంటావు. ఆ పొద్దు నువ్వు ఏమన్నా మీ ఎమ్మెల్యే ఇంట్లోకి చెప్పులు వేసుకుని బెడ్రూమ్ లేకపోతున్నావా నువ్వు చెప్పడానికి? నీ మాత్రం ఏమన్నా సీసీ కెమెరాలు పెట్టుకొని ఫస్ట్ గేట్లో ఒకరు, సెకండ్ గేట్లో ఒకరు వస్తున్నారా? వాళ్ళకు పూర్వం నుంచే సైదాపురం లేఅవుట్ తీసుకో, ఈసీ తీసుకో, ఎవరి పేరుతో ఉన్నాయి భూములు వస్తాయి. ఈరోజుగా సంపాదించిండేది కాదు. 2004 ముందు నువ్వు సిటీ 100లో తిరుగుతావు అంటావు. సిటీ 100 కాదురా, నీకు ఇంతకు ముందు చెప్పిన వాళ్ళకి ఇంతకు ముందే పూర్వం నుంచే వాళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేసినారు, చీఫ్ శాసనసభ స్పీకర్గా పనిచేసినారు. వాళ్ళకి లేని ఇది నీకుందా? భూముల గురించి మాట్లాడే విషయానికి వస్తే, శారం స్కూల్ దగ్గర ఈ పొద్దు కూడా ఎకరా 5 కోట్లు పెట్టుకుంటే కూడా దగ్గర 100 కోట్ల ప్రాపర్టీ వాళ్ళది. మనం ఏ విషయానికి కూడా వాళ్ళను ఇది చేసే అర్హత నీకు లేదు. ఇంకొకటి, కంకర ఫ్యాక్టరీ వెంకటరమణ ఎస్టీ క్యాండిడేట్ పేరు మీద ఉంది అంటావు. ఎస్టీ క్యాండిడేట్ ఇట్లాంటివి ఎన్నో లేనిపోని బోగస్ వార్తలన్నీ సృష్టిస్తున్నావు. నిన్ను ఏమీ అనలేక పోనీ ఇప్పుడు పోయిన గవర్నమెంట్, మా గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి అందరికీ ఫ్రీ ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే నీ చేనులోనే నాకు చేను ఉందని నువ్వు అడ్డపడి రద్దాంతం చేస్తే ఈ పొద్దు నీ భూమినే కబ్జా చేసి వేరే ఫ్యాక్టరీ కట్టిస్తున్నాడు. ఏదో వాటర్ ట్యాంక్, వాటర్ ట్యాంక్ కట్టిస్తాను. పోనీ అదన్నా తెచ్చుకొని అయినా నువ్వు సంతోషిస్తాము. వాళ్ళను తర్వాత విమర్శిస్తూ నిన్ను నువ్వు ఇది చేసుకో ఫస్ట్, ఆ తర్వాత మాట్లాడదు వాళ్ళ గురించి. సార్, నా పేరుతో కంకర ఫ్యాక్టరీ ఉండాలి అని అంటున్నారు వాళ్ళు. కాబట్టి వచ్చేసి నీ పేరుతో కంకర ఫ్యాక్టరీ ఉండాలి అన్నారు కదా. కాబట్టి వాళ్ళు తీసుకొచ్చుకోమను, వాళ్ళు స్టాంపులు గింపులు ఏమి తీసుకొచ్చుకోమని నేను రాసిచ్చేస్తా. ఆ పిల్లోడన్నా తీసుకోమను, వాళ్ళ సారన్నా తీసుకోమని, ఎవరైనా తీసుకొని లక్షణం కట్టుకోవచ్చు. ఇప్పుడు మేము వాళ్ళ తాతగారు మా తాతగారు అదే కుటుంబంలో మేము బతికిన వాళ్ళము. ఈ పిల్లోడు అంటే నిన్న మొన్న కళ్ళు తెరిచాడు అంతే. మళ్ళీ వాళ్ళ చిన్న 2 తూర్లు తెలుగుదేశం కమిషనర్ అయినాడు. ఆ పిల్లోడు కూడా ఇంత గౌరవంగా మాట్లాడినలా. ఇప్పుడు ఈ పిల్లోడు నిన్నలేక మొన్న కళ్ళు తెరిచి ఈ పిల్లోడు అంత రాద్ధాంతం చేస్తున్నాడు. ఇంకా వాడు ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇంకా మా ఇంట్లో 3 గెలిచినాము. నేను గెలిచినా, నా తమ్ముడు గెలిచినాడు, నా కొడుకు గెలిచినాము. మేము ఇంత ప్రతి ఒక్కరికి మేము సాయం చేసినాము. మేము ఎలా మా రమేష్ రెడ్డి తరఫున మేము సాయం చేసి అందరికీ ఇప్పించినాము, చేయించినాము. రోడ్లు వేయించినాము, కాలువలు వేయించినాము. ప్రతి ఒక్కటి మేము చేసిందే కానీ ఎవరు వాళ్ళు ఇంతవరకు కుటాగోళ్ళు ఎవరు చేసిన వాళ్ళు లేరు. అటువంటి వ్యక్తికే నువ్వు ఈ పొద్దు నీ వయసు ఎంత, నువ్వు ఎక్కడ ఎంత, నువ్వు ఇన్యాగట్లో మేము మాట్లాడగలము కదా. మీ సార్కి మేము అలా అంటాం కదా. మాకేం అవసరం ఉందయ్యా?
పెద్దోళ్ళతో మాకేం అవసరం ఉంది? వాడా ఈడనే దానికి ఏమి నీకు అంత అధికారం ఎవరు ఇచ్చినారు? ఇది పద్ధతి కాదు. చెప్పండి, నా పేరుతో అది తెచ్చుకోమను, రాసిచ్చేస్తా. ఆ పిల్లలని కట్టుకొని వాళ్ళ సారాన్ని కట్టుకొని ఏమైనా చేసుకొని, అంతేగాని ఊరి దుబారంగా మాటలు వ్యత్యాసంగా మాట అవసరం లేదు. ఇది గ్యారంటీగా మీరు చెప్పండి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మా 36 వార్డు ఇన్ఛార్జ్ హరిప్రసాద్ గారు మాట్లాడినారు. ఆయన మాట్లాడిన మాటలు మాకు చాలా బాధాకరం అనిపించినాయి. మా ఊర్లో జీమాన్ అనేది ఉంది. ఆ మానకి ఎంత చరిత్ర ఉందో మా రమేష్ రెడ్డి కేవీ కుటుంబానికి అంత చరిత్ర ఉంది. నువ్వు అన్నావు చెప్పులు బయట వదిలేసిపోల్లా, గుళ్ళే పేదవుడు చెప్పులు బయట వదిలేసిపోతారు. మాకు గుడి లాంటిది ఆ ఇండ్లు. రమేష్ రెడ్డి గారు అంటే మాకు దేవుడయ్యా. మేము ఎప్పుడు కూడా ఆయన అప్పానే అంటాం. అప్ప అంటే మాకేం ఇది కాదు. అప్ప అంటే అప్ప దేవునితో సమానం కాబట్టి అప్ప అంటాం. మా కుటాగుళ్ళు అంటే రమేష్ రెడ్డి అంటే కుటాగుళ్ళ. ఏం చేసినారా మీ ఇన్నేళ్ళు మీ టీడీపీ ప్రభుత్వంలో? మాకు ఊరికి ఏం చేసినా చెప్పండి. 2004లో 3000 ఇండ్లు ఇచ్చినాం మేము. పక్క చూడు, రైలు కట్ట పక్క చూడండి, పోయి ఒక ఊరు రెడీ చేసినాం. 650 ఇండ్లు, 400 మీటర్లు రోడ్ వేసినాం. ఇంతవరకు ఆ పక్కకి మున్సిపాలిటీలో నీళ్ళు లేవు. రమేష్ రెడ్డి దగ్గర ఉండి బోరే ఇచ్చి ఇప్పటికీ ఆ కాలనీ వాసులకు దాహం తీరుస్తాడు ఆయన. ఏ సమస్య వచ్చినా కూడా ఆయన ముందు ఉంటాడు. ఊరికి ప్రతి వీధికి రోడ్ వేసిన దేవుడు ఆయన మాకు ఊర్లో. ఇప్పుడు మా ఊర్లో ఆంజనేయ స్వామి గుడి ఉంది, పురాతనమైన గుడి. ఆ గుడికి దాదాపు సొంత డబ్బులు 20 లక్షలు పెట్టి గుడి రెడీ చేసి మన శ్రీరాముడు ఎంత ఘనంగా జరిపినా తెలిసిన దేవుడు. ఆ దేవుడు వాళ్ళ పాటు ఉన్నాడు కాబట్టి మీరు ఇన్ని ఇబ్బందులు పెట్టినా కూడా వాళ్ళు శాస్త్రాటగా ఉన్నారయా. వాళ్ళ దేవతలో సమానం మాకు. వాళ్ళ దేవుడు కాబట్టి మీ ఇంట్లో ఎవరు చెప్పులు తీసుకుంటే అప్ప అంటాం. అప్ప అంటే తప్పేముంది? పార్వతి పరమేశ్వరుని కూడా అప్ప అంటారు, పార్వతీదేవిని అమ్మ అంటాము. అట్లా మాకు రమేష్ రెడ్డి గారు కావచ్చు, రజితమ్మ గారు కావచ్చు, మాకు అప్ప అమ్మ తల్లిదండ్రులతో సమానం. అది మేము మా కుటుంబంలో ఇప్పుడు 3 గెలిచినాం. మేము చేసిన అభివృద్ధి, మీరు చేసిన అభివృద్ధి ఒకసారి చర్చకు రా చూద్దాం. 63 లక్షలు పెట్టి మా వాటిలో విలేజ్ హెల్త్ క్లినిక్ కట్టినాం. హెల్త్ క్లినిక్ మీ చిన్న ఇంటి పక్కనే ఒక కలవట్ వేసినాం. మీకు ఎస్సీ మాల సోదరులకు మీకు ఎప్పుడు నిత్యం గొడవ జరిగేది ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర. అక్కడ ఒక కలవట్ వేసి శాశ్వత పరిష్కారం చూపించినాం. స్కూల్ దగ్గర డ్రైన్ వేసినాం. ఇప్పుడు కూడా మీ ఇళ్ళలో పిల్లలు ఎనీ టైం ఆ స్కూల్లో తాగడము, ఆడడము, స్కూల్ను భ్రష్టు పెట్టిస్తారు. మీరు ఏంది మీరు చేసిన పని చెప్పండి? అదే స్కూల్ దగ్గర మేము నాడు పని కింద పనులు చేస్తే మీరు దాన్ని గొబ్బు పెడతారు. 24 గంటలు దాంట్లో తాగేది, ఆడేది. ఇది మీ సంస్కారం. మా సంస్కారం అది కాదు. మేము అభివృద్ధి చేస్తాం. ఎన్ని ఇండ్లు ఇచ్చినాం? మీ ఎస్సీ కాలనీలు ఎన్ని ఇండ్లు ఇచ్చినాం? ఎంతమందికి ఎన్ని పథకాలు ఇచ్చినాం? ఎవరికన్నా ఆపినామా? సొంతం మీ చిన్నానికి పింఛన్ ఇచ్చిన ఘనత కూడా మాదే. సొంతం మీ చిన్నాన నా దగ్గర ఫోటో ఉంది. మేము పింఛన్ ఇచ్చినాం. మీ ప్రభుత్వం మీరు ఇవ్వలేకపోతే మాట్లాడేటప్పుడు మన స్థాయి ఏంది, మన ఏగితే చూసి మాట్లాడాలబ్బా. హరిప్రసాద్ గారు మీరు ఇంకా ఇన్ఛార్జ్, ఇంకా కౌన్సిలర్ కూడా కాలే. దేవుని వాళ్ళు మీకు ఇంకా ఒక అధికారం వస్తే మనం మాట్లాడదులే, చిన్న పెద్ద తనం లేకుండా. ఇప్పుడు ప్రస్తుతానికైతే మీరు ఇన్ఛార్జే కదా. ఎవరే ఇన్ఛార్జు? ఎవరు క్యాండిడేట్? ఓడిపోయిన క్యాండిడేట్ ఎవరు? వార్డులో వెంకటగిరి ప్రకాష్ ఓడిపోయినది క్యాండిడేట్. ఆయన ఇన్ఛార్జు. ఆయనకు దమ్ము లేదు, మాట్లాడే ధైర్యం లేదు. నువ్వు ఇన్ఛార్జ్ అంటావు. ఎవరే ఎట్లా నీకు ఇన్ఛార్జ్ ఇచ్చేది? మీరు చెప్పండి. విలేకరులు ఎవరు, పత్రికా విలేకరులను, ఏ వార్డులో కనుక క్యాండిడేట్ ఓడిపోతే ఆయన ఇన్ఛార్జ్ ఉంటాడా? లేదా ఎవరు ఎత్తుకొచ్చి ఇన్ఛార్జ్ పెడతారా? చెప్తాడేనా? నువ్వు మాట్లాడమన్నా అది పద్ధతి కాదు కదా. ఎవరిని మాట్లాడడం తప్పు చూసుకొని మాట్లాడాలి కదా. ఒరే ప్రణీత్ రెడ్డి అంటావు, రమేష్ రెడ్డి అంటావు. నువ్వు చూసింది అప్పు చేసేది. వాళ్ళ కుటుంబం ఎట్లా తెలుసా నీకు? వాళ్ళ భూములు ఎలా తెలుసా నీకు? వాళ్ళ వంశం గురించి తెలుసా నీకు? ఏం తెలుసా నీకు? 44 ఏళ్ళ నుంచి చూసినావు. 10 మందికి అన్నం పెట్టి నీ ఇల్లుది. అది గుర్తుపెట్టుకో ఫస్ట్. ఎవరన్నా ఫస్ట్ మీ టీడీపీ వాళ్ళు మా దగ్గర గురించి పని చేయించుకోలేదా? మాకు పథకాలు ఇవి రాలేదు చేయించుకొని పోయిన మీరు మేము చేసి పెట్టినలేదా? మేము అధికారంలో మేము ఏమన్నా ఇట్లా మాట్లాడినామా? విలువలు లేకుండా, తర్వాలు లేకుండా మాట్లాడేటప్పుడు కొంచెం చూసి మాట్లాడాలా. జాగ్రత్త చెప్తున్నాం. ఇంకోసారి ఇది రిపీట్ కాకుండా చూసుకోండి. ఇంకా నీకు ఒకవేళ మంచి పదవి వస్తే ఆ రోజు ఒకవేళ నీకు చూద్దాం, మాట్లాడదాం. మీదనే రోజు మాట్లాడింది, మాదనే రోజు మాకు వస్తుంది. ఆ రోజు మళ్ళీ మాట్లాడతాము. ఇదే ప్రెస్ మీట్ మళ్ళీ పెట్టగలము. మా చేత వస్తుంది. జాగ్రత్త. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఉపాధ్యక్షులైనటువంటి ప్రణీత్ రెడ్డి అన్న గారు ప్రభుత్వం మీద, అక్రమ లేఅవుట్ల మీద, కదిరిలో మద్యం ఏర్లై పారుతుందంటే దాని మీద సమాధానం చెప్పకుండా ఆయన కుటుంబాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని, ఆయన్ని కూడా టార్గెట్ చేసుకొని, ఆయన ఎవరో హరిగారంట, ఆయన్ను ప్రణీత్ అన్నను ఒరే తర అనే సంస్కృతిలో మాట్లాడుతూ ఉన్నాడు. ఒరే తర అని మేము కూడా అంటాము. కానీ
మా పెద్దలైనటువంటి మక్బూల్ భాషాన్న సక్రమంగా మనం ప్రతిపక్షంలో ఉన్నాము, మనం సక్రమంగా మాట్లాడండి, వాళ్ళకు కూడా విలువ ఇవ్వండి అని చెప్తే మేము కూడా విలువ ఇచ్చి మాట్లాడుతున్నామయ్యా. హరి గారు, ఇదే ప్రభుత్వం 2024లో మేము ఓడిపోతే 2 కోట్ల ఇసుక కుటాగుల్లో ఏమైంది సార్ అని చెప్పి నేను హరి గారికి అడుగుతూ ఉన్నాను. మరి అదే మాదిరిగా ప్రణీత్ రెడ్డి అన్న వారి నాన్న రమేష్ రెడ్డి అన్న గారు గొప్ప నాయకుడు, సీనియర్ నాయకుడు. ఆయన గురించి కూడా మా దళితులు ఎవరని, నేను దళితులనే అన్నా, నా పేరు భాస్కర, మా నాయన మున్సిపల్ ఆఫీస్ డ్రైవర్, నేను దళితులనే. నన్ను కూడా పెద్ద ఆయన ఫోన్ చేసి ఒక సందర్భంలో పిలిచినాడు. 116 సార్లు నేను వాళ్ళ ఇంటికి పోయినా. ఏ రోజు కూడా నువ్వు చెప్పులు వదిలేసి రమ్మని ఏ రోజు కూడా ఆ పెద్ద ఆయన కానీ ఆ అమ్మ వాళ్ళ అమ్మ రజనమ్మ కానీ చెప్పలేదన్నా. 3-4 నెలల క్రితము మన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్న మాజీ శాసనసభ సభ్యులు కూతురి పెళ్లికి ఆహ్వానిస్తే ఆ రమేష్ రెడ్డి అన్న నాకు ఫోన్ చేసి పిలిచడం జరిగిందన్న. అప్పుడు ఆ ఫోటో ఎక్కడ తీసుకున్నాను చూడండి అన్న. ఇది రమేష్ రెడ్డి అన్న, మా పక్కన రాంప్రసాద్ అన్న ఉన్నాడన్న. వాళ్ళు ఎప్పుడు కూడా నువ్వు దళితునివి, నువ్వు మా ముందర చేతులు కట్టుకొని నిలబడు అనే సంస్కారమైనటువంటి కుటుంబం కాదు అది. ఒకవేళ వాళ్ళు ఏమన్నా మీ గుణాలు బట్టి మిమ్మల్ని వేరే చేసింటే నేను చెప్పలేనేమో, కానీ ప్రణీత్ రెడ్డి అన్న గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని చెప్పి హరి గారికి సూచిస్తున్నాను. మరి కేఎస్ బావోదీన్ అన్న, నువ్వు మా పార్టీలో నుంచి యునానిమస్గా అయిపోయినావు, అది గుర్తుపెట్టుకో. చైర్మన్ పదవి లేదనో, వైస్ చైర్మన్ పదవి లేదనో అక్కడక్కడంతా తిరుగుకుంటూ పోయినావు. మాకేం బాధలే, మమ్మల్ని విమర్శిస్తున్నావు. మళ్ళా 2029 ఎలక్షన్లో మేము గెలిచిన తర్వాత నువ్వు మా దగ్గరికే వస్తావు. ఆ రోజు మేము గుర్తుపెట్టుకుంటాం. మీ పక్కన ఉన్న మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా తిరిగి మాకే వస్తాం, మీ పార్టీలోకే వస్తామని చెప్పి మా పెద్దల దగ్గర అనేకమైనటువంటి లైన్లు కలుపుతున్నారు. అది కూడా మీరు చాలా హుషారుగా ఉండండి. కానీ మేము వాళ్ళు రాణించుకోము, అక్కడే పెడతాం. ఎవరైతే పార్టీ కష్టకాలాల్లో నిలబడినప్పుడు మేము నిలబడలేమో వారికే మా ఇన్ఛార్జ్ అయినటువంటి మక్బూల్ అన్న గారు ఆశ్రయిస్తారని చెప్పినారు బాగా చాలా నిస్ఫూర్తిగా. దయచేసి ఇక్కడ వస్తామని కళలు కూడా మీరు పెట్టుకోవద్దండి అన్న. హరి, దయచేసి మన ప్రణీత్ రెడ్డి అన్న గారిని ఒరే అనే పదాలు నువ్వు వెనక్కి తీసుకుంటావని, నువ్వు ఖబర్దార్ అన్నంత మాత్రాన ఇక్కడ ఎవరు భయపడి రగ్గులు కప్పుకోరన్నా. మేము ఖబర్దారే దేఖలేంగే. ఖాళీ సంస్కారం అనేది పెట్టుకోండి, ప్రతిపక్ష పార్టీకి విలువ ఇవ్వండి, మద్యం గురించి మాట్లాడు, ప్లాన్ అప్రూవల్ గురించి మాట్లాడు. అంతేగాని అవన్నీ ఇసిపెట్టేసి ఒరే ప్రణీత్ గిరీత్ అని మా నాయకులు అంటే మటుకు తస్మాత్ జాగ్రత్త. ఇది ఫస్ట్ సారి, దయచేసి మీరు ఇలాంటి మాటలు మాట్లాడద్దండి. ఒకసారిగా మీరు ఒక మాట అంటే మీకు మేము 4 మాటలు ఎత్తి చూపుతాం. ప్రతిపక్షంగా మేము ప్రజల తరపునే పోరాడతాం. మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ప్రజా సమస్య మీద మేము పోరాడతాం. ఈసారి 2029లో మక్బూల్ అన్నని ఎమ్మెల్యే చేసి తీరుతాం. మా పార్టీ నాయకుల్ని సీఎం చేసుకుంటాం. ఇందులో ఎటువంటి డోకా లేదు. దయచేసి చెప్తానన్నా, కేఎస్ బాగోదీన్ అన్న, నీ పక్కన ఉన్న వాళ్ళే మా లేక రావాలని కలుపుతున్నారు. వాళ్ళు కాపాడుకోండి, వాళ్ళని అదులో పెట్టుకోండి, మాకైతే అవసరంలే అని తెలియజేస్తూ ఈ సభాపూర్వకంగా మీడియా సోదరులందరికీ, ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ కూడా విమర్శించిన వ్యక్తికి అంతటి స్థాయి లేదని మేము ఈ సభామూలకంగా తెలియజేస్తున్నాం. ఆయన చూసుకుంటే చాలు. ఈరోజు కేవీ రమేష్ రెడ్డి, ప్రణీత్ రెడ్డి వాళ్ళు దగ్గర 1000 కోటర్సుల కుటాగుల గ్రామంలో ఇప్పించి ఎంతోమందికి ఆదుకున్న ఘనత వాళ్ళది. నీది నువ్వు చూసుకోయా పెద్ద మనిషి, అదే తుడి అని మాట్లాడడం ధర్మం కాదు. ఈ పార్టీ ఇట్లే ఉండదు, మేఘాలు కల చూసి దొనలో నీళ్లు చల్లుకోవద్దు అని నీకు హెచ్చరిస్తున్నాం.